చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో లేవియాకాండము 26వ అధ్యాయం. లేవియాకాండము 26వ అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్టు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచూ ఉండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేయుదును. మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీదట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మీరు చాలా కాలము నిలువైన పాతగిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నివసించెదను. మీకు దేవుడున ఇందును. మీరు నాకు ప్రజల ఇందురు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మా జీవానికి మా ప్రాణానికి మూలమైన రక్షకుడా, మా జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశం మీ సింహాసనము, భూమి పాదపీఠము. మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మీకు నమస్కారం చేయించున్నాం నాయనా. పరలోకములో భూలోకములో సర్వాధికారం కలిగి సర్వశక్తిమంతుడుగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రానయున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో లేవియాకాండం 26వ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. 26వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినలా అన్నాడు. ఒక ప్రపోజల్ పెట్టినాడు దేవుడు. ప్రపోజల్ ఏం పెట్టినాడంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించిన ఎడలా అన్నాడు. ఆచరించి అనుసరించడం అన్నాడు. మరి దేవుడు ఏమి చెప్పినాడు అంటే, ఒకసారి లేవియాకాండంలోనే 10వ అధ్యాయంలో, లేవియాకాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులు నాదాబు, అబీహులు ఉన్నారు. వారికి దేవుడు ఏం చెప్పినాడంటే, బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకొని వచ్చి దానిని ఆ ధూపార్తులతో తీసుకొని ధూపం వేయమని చెప్పినాడు. అగ్ని బలిపీఠం మీద ఉంటుంది. ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని మాత్రమే తీసుకొని వచ్చి అందులో ధూపం వేయమన్నాడు. అచ్చ తెలుగులో అర్థం కావాలంటే, టౌన్లలో కొందరు షాపులు ఉంటాయి కదా, షాపులు, బంగారంగళ్ళు, జనరల్ స్టోర్లు, ఫ్యాన్సీ స్టోర్లు అట్లా ఉంటాయి కదా. పక్కిరోళ్ళు అన్నీ ఉంటారు కొందరు. వాళ్ళు ఏం చేస్తారంటే సాంబ్రాన్ని అట్లా పొగ జల్లి నెమిలికలతో అట్లా ఊపిపోతుంటారు. దాన్ని ఏమంటారంటే ధూపం అంటారు.
మరి ఇక్కడ అహరోను కుమారులకు దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే పదేవ అధ్యాయం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్లను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను అని రాయబడింది. ప్రత్యక్ష గుడారము ముందర బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుంటుంది అని చెప్పి గ్రంథంలో రాయబడింది. అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు, అగ్ని ఎప్పుడు ఎట్లా ఉండాలా, మండుతూ ఉండాలని రాయబడింది. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొని వచ్చి ఇక్కడ ధూపం వేసి నా సన్నిధిలో ఉండండి అని దేవుడు చెప్తే, ఏమి ఆ అగ్ని ఎందుకు తేవాలా? అగ్గి ఏదైనా అగ్గే కదా, అగ్గి ఏదైనా అగ్గే కదా అని చెప్పి ఎడ కనపడిందో వాళ్ళకు, మనకైతే తెలియదు. మొత్తం మీద వేరేది తీసుకొచ్చినారు. అంటే దాని అర్థం ఏంటంటే, దైవ మందిరము ప్రత్యక్ష గుడారము లోపల ఆవరణములో ఎక్కడైతే అగ్ని ఉందో అది తీసుకొని రావాలి. అది ప్రతిష్ఠింపబడినది అని. బయట రోడ్లంబడి, ఇండ్లంబడి, సందులంబడి, బజార్లంబడి, పొయ్యిలలో సలిమంటల కాడ ఉన్న అగ్ని తీసుకొని వచ్చి ఇది కూడా అగ్గే కదా అంటే దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు వాక్యం ఎక్కడైనా వినొచ్చులేనా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఆన్ చేసుకొని వినుకుంటూ కూడా పోతుండొచ్చు, పని కూడా చేసుకుంటుండొచ్చు, ప్రయాణం కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఇంకా మందిరాలు ఎందుకు, బైబిల్ ఎందుకు, సవాసం ఎందుకు, బోధ ఎందుకు, రొట్టె విరుచుడు ఎందుకు? ఇంకా కాబట్టి దేవుడు ఎందుకు మన మంచి కోసం చెప్తాడు. మీరు కూడుకోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకోండి, ఆ స్థలానికి వచ్చి నా దగ్గర కూర్చోండి, నా మాటలు వినండి అని చెప్పినాడు దేవుడు. ఇంకా నీ దగ్గరికే రావాలా, నీ మాటలు వినాలా, నీ మందిరానికి రావాలా? మేము ఇళ్ళల్లో కూర్చొని వినలేమా, మంచాల మీద కూర్చొని వినలేమంటే దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పింది వినర్రా ముందు అంటాడు, నేను చెప్పినది చేయండి అంటాడు. కాబట్టి అహరోను కుమారులకు నాదాబు అబీహులకు ఏం చెప్పినాడంటే, బలిపీఠం మీద నాకి తీసుకొచ్చి ధూపం వేయరని చెప్తే అది కూడా బరువైపోయింది. వాళ్ళకు బరువైపోయి ఆ వాకిల దగ్గర గేటు దగ్గర ఉన్న అగ్ని తీసుకొని వచ్చి వేస్తే ఇంత నిర్లక్ష్యానికి గురవుతారా మీరని చెప్పి ఆకాశము నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగొచ్చి ఏం చేసింది, కాల్చి వేసింది. కాల్చేస్తానే అహరోను భయపడినాడు. ఆయన యాజకత్వం వద్దు, ఏమొద్దు నాయన అంటే, ఎందుకు భయపడినావు? దేవుడు చెప్పినట్లు చేస్తే ఏది జరగదు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం చేస్తేనే నష్టం వచ్చేది. ఇది ఒకటే సూత్రం. బైబిల్ అంతా చెప్పేది ఒకటే సూత్రం. ఎక్కడన్నా చెప్పు. కీర్తనలు మొదటి కీర్తన ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. నేను నడిచేది, నడచొద్దు అంటే నడచానంటావు. పాపల మార్గమన నిలవకూడదు, నేను నిలబడేది ఆడ. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు, ఆన్నే కూర్చుంటా అంటే ఇవన్నీ పాఠాలు. దుష్టుల మార్గమున ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వాళ్ళు ఉండారా లేదా? ఆహాబు యెజబెలు దుష్టులను పనికిమాలను తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పించి నాబోతును చంపినానని రాయబడింది. సౌలు అనే రాజుకు దురాత్మ పట్టినప్పుడు దుష్టత్వములో దుర్మార్గములు ఉన్నాడు. మంచివాడైన దావీదును చంపాలని ఆలోచన చేసినాడు. బైబిల్లో మన యజమానుడు బహు పనికిమాలిన వాడు అన్నారు పనివాళ్ళు నాబాలు గురించి. నాబాలు ఎలాంటాడు? పనికిమాలినోడు అని రాయబడింది. అలాగే షెబ అనేవాడు ఒకడున్నాడు, బెన్యామీనుడు, వాడు బహు పనికిమాలినోడు అని రాయబడింది సమూయేలు మొదటి గ్రంథం 21లో. కాబట్టి బైబిల్లో పనికిమాలినోళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మరి భయము భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, సత్క్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారు ఉన్నారని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టివలే ముందురు అని రాయబడింది.
సముద్రము అలలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, దుష్టులు తమలో ఉన్న దుష్టత్వాన్ని ఎప్పుడు పైకి నెడతా ఉంటారని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి పాపుల మార్గమున నిలవకూడదు అన్నాడు. వాళ్ళు పొద్దున్న లేచిన అలా ఉంటే పాప కార్యాలే, ఎవరిని ఎత్తున చేయబెట్టాలన్నా, ఎవరిని కొంప ముంచాలన్నా, ఈరోజు ఎవరిని ప్లాన్ చేయాలన్నా అనేటువంటి పాపులు మార్గమున నిలవకూడదు అన్నాడు. అపహాసకులు అంటే ఎగతాళి చేసేవారు, గేలు చేసే వాళ్ళ మధ్యన కూర్చోకూడదు అన్నాడు. మరి అపహాసకుల దగ్గర కూర్చున్నాడు, సలిమంట దగ్గర. ఎవరు? పేతురు. ఆడ 3 సార్లు బొంకినాడు, సలిమంట కాడ 3 సార్లు బొంకినాడు. అప్పుడు యేసుప్రభు పేతురికి వెళ్ళి చూసినాడు, పేతురు యేసుప్రభుకి వెళ్ళి చూసినాడు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అప్పుడు పేతురు పశ్చాత్తాపపడి, ప్రభా నువ్వు చెప్పింది నిజం నాయనా, నాది కాదు నిజము, నువ్వు సత్యవంతునివి తండ్రి అని చెప్పి పశ్చాత్తాపపడి ఏడ్చి ఒప్పుకున్నాడు. నీ మాట నెగ్గింది నాయన, నీ కొరకు ప్రాణం పెడతానన్నాను, కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం 3 సార్లు బొంకినానన్నాడు. కాబట్టి ఇక్కడ అహరోను కుమారులు ఏం దేవుడు చెప్పింది చేయాలని, మేము చెప్పింది కూడా ఒకసారి చేయి నువ్వే అంటే కుదరదు దేవుని దగ్గర. మన దేవుడు రోషము గల దేవుడు, మన దేవుడు పౌరుషము గల దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. అదే సమయంలో ప్రేమ చూపుతాడు, కనికరం చూపుతాడు, దయ చూపుతాడు. ఒప్పుకుంటే కనికరం చూపుతాడని రాయబడింది. కాబట్టి ఈ లేవ్యాకాండం 26వ అధ్యాయంలో మీరు నా కట్టలను బట్టి నడుచుకొని అంటే దేవుడు చెప్పినట్లు నడుచుకొని, కీర్తనల గ్రంథంలో చెప్పినాడు కదా, పాపుల దగ్గర, భక్తిహీనుల దగ్గర, దుష్టుల దగ్గర, ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ మానుకోండి అంటాడు. కాబట్టి అవన్నీ మానుకోమని కట్టడాలు అంటే. తర్వాత నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి అన్నాడు. ఆచరించడం అంటే పాటించడం. ఆచరించడం అంటే ఏంది? పాటించడం. అబ్రహాము ఏమి నమ్మినాడు? దేవుని నమ్మినాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మినాడా లేదా? నమ్మినాడంటే ఆచరించాలని. ఆచరిస్తాడా ఆచరించడా అని ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నా యందు ఆధారపడినావు కదా నా మీద, మరి నేను చెప్పినట్లు వింటావా అన్నాడు. వింటాను, నువ్వు చెప్పినట్టు నీకే కదా నేను వచ్చినది అన్నాడు. అట్లయితే నీకొక్కడైనా నీ కుమార్ని అనగా నువ్వు ప్రేమించే నీ కుమార్ని నేను చూపించే దేశంలో, మొరియా దేశంలో ఒక పర్వతం మీద బలిగా అర్పించు అంటే నువ్వు అడగాలనే కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అబ్రహాము ఏమాత్రము సందేహము లేకుండా విశ్వాసముతో నమ్మకముతో పిల్లవాడిని తీసుకొని పోయి ఆ బలిపీఠం మీద పెట్టి కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల పైన పరుండబెట్టి కత్తి పైకి ఎత్తినాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నాను. అంటే ఆచరించినాడు అని దాని అర్థము. దేవుడు చెప్పింది ఏం చేసినాడు? ఆచరించినాడు. ఆచరించి నడుచుకోవాలి. మనం ఎట్లుంటామంటే, అన్న మీరు ఎన్నన్నా చెప్పండి, మేము వాక్యం వింటాము, విశ్వాసం ఉంచుతాము, మందిరానికి రావడమే పెద్ద ఇబ్బంది అంటే మళ్ళీ ఆచరించడం ఎక్కడి నుంచి వచ్చేది? మందిరానికి వచ్చి వాక్యం వినడమే పెద్ద ఇబ్బంది అంటే ఆచరణలో పెట్టడం మాకెందుకు? ఊరికే వింటామంతే, వినేంత వరకు మాకేమి పైసా ఖర్చు కాదు. ఆచరించడం అంటే అది పెద్ద ఇబ్బందితో కూడుకునేది, సమస్యతో కూడుకునేది. అందుకే యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు పత్రికలో రాస్తూ క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడు? మృతము అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు అనేది ఉండాలి. విశ్వాసానికి ఏముండాలా? క్రియలు అనేది యాడ్ చేసుకోవాలి, జోడీగా ఉండాలి విశ్వాసము క్రియలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనములు ఏమంటాడంటే, చివరికి నిలిచేటివి 3: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇందులో శ్రేష్టమైంది ఏంటి? ప్రేమయే అన్నాడు. ఈ 3 నిలుస్తాయి. విశ్వాసము నిలుస్తుంది, నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ నిలుస్తుంది. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అన్నాడు. ఆ శ్రేష్టమైంది అంటే ప్రేమ అంటే దేవుడని. శ్రేష్టమైంది ఏంది? దేవుడని. ప్రేమ దేవుంది, నిరీక్షణ విశ్వాసము మనది. ప్రేమే శ్రేష్టమైంది. ఆ ప్రేమను పొందుకోండి అంటున్నాడు. కాబట్టి
ఇక్కడ రాహాబు అనే ఒక సహోదరు ఉంది, ఎరుకో పట్టణపు ప్రాకారపు గోడ మీద ఇండ్లు కట్టుకొని. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవునికి భయపడింది. తర్వాత మీరు రాజ్యాలను జయిస్తున్నారన్న సంగతి మేము విన్నాము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, మేము భయములో ఉన్నాము అని చెప్పి వేగుల వార్త చెప్పింది. ఊరికే చెప్పింగా ఆయన మీ కొద్ది మీరు ఎందుకు వచ్చింది, నా పానం మీదకి వచ్చేటట్టుంది, మీరు ఇక్కడనే ఉంటే నన్ను పట్టుకపోతారు, జాగ్రత్త, వెళ్ళిపోండి అని చెప్పి అనిందా అనలే. అంటే దేవుని మీద నమ్మకముతో విశ్వాసముతో వారిని చేర్చుకొని వారిని మిద్దెపైన దాచిపెట్టి, అంటే ఆచరించింది, క్రియ చేసింది, ఆమె చేసి చూపించింది. యెహోషువ పంపిన వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి వారిని దాచిపెట్టి మిద్దెపైన జనపకట్టెలో తెల్లవారిన తర్వాత ఆ కిటికీ గుండా తాడు కట్టి వాళ్ళని దింపి, మీరు వెళ్ళిపోండి, 3 రోజులు ఆ యొక్క అరణ్యంలో ఉండండి, మరుగుగా ఉండండి, తర్వాత మీ స్థలానికి వెళ్ళిపోండి అని చెప్పి సలహా ఇచ్చి పంపింది. అంటే మనం ఎట్లుంటామంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు అన్నట్లుంటాం. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, బోధిస్తారు, సత్యంగా ఉండాలంటారు, న్యాయంగా ఉండాలంటారు, ప్రేమించాలంటారు, పొరుగువారిని ప్రేమించాలంటారు, అన్నీ చెప్తారు తప్ప వాళ్ళు ఏది చెయ్యరు అన్నాడు. అయినా మీరు వినండి అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15-16 వచనాలు అనుకుంటా, వాక్యాన్ని బోధించేవాడు, అనుసరించి బోధించేవాడు పరలోకములో గొప్పవాడు అన్నాడు. దాన్ని ఆచరించి అనుసరించి బోధించేవాడు ఎక్కడ గొప్పవాడు? పరలోకములో గొప్పవాడు. దాన్ని ఆచరించకుండా అనుసరించకుండా మీరు ఇట్లా నడుచుకోండి అని చెప్పేవాడు పరలోకములో అందరికంటే అల్పుడు, గేటు కాడ ఉన్నటువంటి ఆ దరిద్రుడైన లాజరు ఉంటాడు చూడండి, వాకిలి కాడ మొర్దెకై ఉంటాడు చూడండి వాకిలి దగ్గర, పరలోకంలో అట్లా గేటు కాడ ఉండాల్సిందే. నువ్వు లక్షల మందికి బోధ చెప్పినా, లక్షల మందిని దేవుని వైపుకి తిప్పినా నువ్వేం చేయలేదంటే దాన్ని ఆచరించలేదు, అనుసరించలేదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, ఆజ్ఞలలో ప్రధానమైనది అన్నాడు, మొదటిది అన్నాడు. ఎవరిని? తల్లిని తండ్రిని సన్మానించము. సన్మానించమంటే ఏమి? భుజాల మీద కూర్చోబెట్టుకొని తిప్పమని కాదు. వాళ్ళు లోకం విడిచేంత వరకు జాగ్రత్తగా చూసుకో, అదే సన్మానము. టయానికి నీళ్ళు ఇచ్చి, టయానికి అన్నం పెట్టి, టయానికి స్నానం చేపించి, విచారింపజేసి అదే సన్మానించడం అనేది పెద్ద సంగతి ఏం కాదు. అది మందికి కాదు చేయమనేది దేవుడు. ఇంట్లో వాళ్ళకు చేసుకోండి, నాకు చేసినట్టే అది కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇందులో మనకు భారమైంది, తూకమైంది ఏది లేదు. మన పనులు మనకే చెప్తున్నాడు దేవుడు. దేవుడు జ్ఞానము, బుద్ధి, వివేకము, సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఏది అవసరమో దాన్ని పాటించండి, అనుసరించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిని చెప్పినాను. అబ్రహాం ఏం చేసినాడు? కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడినాడు కాబట్టి ఆచరణలో చూపినాడు, అందుకు దేవుడు దీవించినాడు. రాహాబు కూడా ఎరుకో రాజుకు భయపడకుండా వేగుల వారిని దాచిపెట్టి ఆచరించి క్రియలలో చూపింది కాబట్టి ఆమె కూడా ఏమైంది? ఆమె కుటుంబం అగ్నికి ఆహుతి కాకుండా ఎరుకో పట్టణంలో నిలిచింది. నేటికి వారి మధ్యన ఆమె సంతానం వాళ్ళు నివాసం చేస్తున్నారని రాయబడింది. యేసుప్రభు వంశావళిలో చేర్చబడింది ఆమె, వేగుల వారిని దాచిపెట్టిన ఆమె రాహాబు. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, ఒక్క వైర్తోనే తిరుగుతున్నాయి, 2 వైర్లతోండా? 2 ఉన్నాయి. ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేసు న్యూట్రల్. 2 ఉంటేనే అది వెలిగేది. మన దగ్గర ఫేస్ ఒకటి ఉంది, న్యూట్రల్ లేదు. మన దగ్గర ఏముంది? ఫేస్ ఒకటి ఉంది, సరఫరా ఒకటి ఉంది, న్యూట్రల్ లేదంటే క్రియలు లేవు, ఆచరణ లేదు మన దగ్గర. అందుకే అప్పుడున్న వాళ్ళకి యేసుప్రభు చెప్పినాడు, ఇప్పుడున్న వాళ్ళకు కూడా దైవ గ్రంథంలో దైవజనుడు పౌలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో
ప్రాక్టికల్గా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 5 అధ్యాయాలు ఉన్నాయి యాకోబు పత్రికలో. ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాడు. మీరు చేయగలిగినటువన్నా చెయ్యండి అంటున్నాడు. ప్రార్థన చేయడం చేత కాదా? దానికి ఏమన్నా పెట్టుబడి పెట్టాలనా? కుటుంబాల కొరకు ప్రార్థన చేయడము అనేది అది కూడా ఒక క్రియనే, సత్క్రియనే. ప్రార్థన చేయడం అదేమి ఖర్చుతో కూడుకునేది కాదు కదా. తలుపేసుకొని ప్రభా సంఘంలో ఒక 30 కుటుంబాలు ఉన్నాయి, 20 కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు న్యాయం చేయి, ఆ కుటుంబాల్లో ఆరోగ్యవంతులుగా చేయి, సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి అని సంఘంలో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేయడం కూడా ఒక మంచి పని. అది ఆచరించడమే అని గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఆయన ఏమన్నా నిద్రపోతున్నాడా? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం ఉందని చెప్పి లేఖనాల్లో చూస్తున్నారు. మీరు ఆ విధంగా నడుచుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, అనుసరించిన యెడల మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చాను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. వర్షకాలంలో వర్షం వచ్చాది, భూమి పంట ఇచ్చాది, పొలములో చెట్లు అంట ఏమిస్తాయి? ఫలించును. పొలాలలో మీరు చెట్లు చూసినారు ఎప్పుడన్నా? మేము చిన్నగా ఉన్నప్పుడు మామిడి చెట్లు ఉండేటివి. ఇక్కడ సమాధి కట్టుకునేది చూడండి ఒక్కోమే, అక్కడ ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి. అక్కడక్కడ పొలాలలో కేశకినాల కట్ల మీద కూడా మామిడి చెట్లు ఉండేటివి. అప్పట్లో పుల్లలు కనిపోతా అంటే మామిడి చెట్లు ఉండేటివి. మామిడి చెట్లు ఆ కాలంలో ఏం కాస్తాయి? మామిడికాయలు కాస్తాయి. నేరేడు చెట్లు ఉంటాయి, ఆ కాలంలో ఏం కాస్తాయి? నేరేడు పండ్లు కాస్తాయి. అవి పొలాలలో ఉంటాయి, కాలువల గెట్ల మీద, పొలాల మీద అక్కడక్కడ ఉంటాయి. మరి మీ పొలాల్లో ఉన్న చెట్లు కూడా ఏం చేస్తాయి? ఫలిస్తాయి. మరి యేసు ప్రభు యెరూషలేము నుండి బేతనియ పోతున్నాడు శిష్యులను తోలుకొని. సాయంకాలం పోయేటప్పుడు అంజూరపు చెట్టు కనపడింది గెట్టు మీద. దగ్గర పోయి చూస్తే ఏం కనపడలే? చెట్టుకు పండ్లు లేవు. ఆకలి కొని పోయినాడంట యేసు ప్రభు, ఒక పండైనా దొరుకుతుందేమో అని. పోతే అది పండ్ల కాలం కాదు, మొత్తం మీద పండ్లు లేవు. మనసులో అనుకున్నాడు, నీ పండ్లు ఎవరు తినకుందరు కాక అన్నాడు. అని మళ్ళీ తెల్లారినాక మళ్ళీ అదే దారిని వచ్చంటే చెట్టు ఏమైంది? ఎందుకు ఎండిపోయింది చెట్టు? చెవులు ఉన్నాయి దానికి. యేసు ప్రభు మనసులో అనుకునేది ఎట్లా పోయింది చెట్టు? చెట్టుకు కూడా రోషం వచ్చింది. మనిషికి అన్నం తింటాడు, పని చేస్తాడు, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, రోషం లేదు. చెట్టుకే రోషం వచ్చింది చూడు. వచ్చి నన్ను బ్రతికిస్తున్న దేవునికి ఒక ఫలం ఇవ్వలేకపోయినానే, నేను ఎందుకబ్బా అని దిగులు పడి తెల్లారాళ్ళకి ఎండిపోయింది. ప్రభా నువ్వు చెప్పించిన చెట్టు ఉన్నాయన ఎండిపోయింది అంటే, నా మాట వినకపోతే అంతే ఏది అన్నాడు యేసు ప్రభు. నా మాట వింటే ఎప్పుడు పచ్చగా ఉంటారన్నాడు. అన్నాడా లేదా? ఆ కీర్తనల గ్రంథంలోనే మొదటి కీర్తనలోనే ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలముల యోరన నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. అదే వాక్యాన్ని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుంటే అక్కడ కూడా అంటున్నాడు, నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటావు, ఎండగలిగినను వెట్టగలిగినను కాపు మానదు అని రాయబడింది. అంటే సంఘాన్ని, మందిరాన్ని అంటిపెట్టుకొని ప్రతిరోజు వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనను దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మా బుద్ధి పుట్టినట్టు తిరిగి వచ్చాము, మా ఇష్టము, మేము ఎక్కడైనా ఉంటాము, దేవుడు సఫలం చేయని, లేకపోతే లేదంటే వాళ్ళ గురించి మనం ఏమీ చేయలేము. ఆచరించే వాళ్ళకే, అనుసరించే వాళ్ళకే దైవ గ్రంథము, వాక్యము, దేవుని మాటలు. కాబట్టి ఆ విధంగా ఆచరించి అనుసరిస్తే మలాకీలు అంటాడు,
ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత దీవెనలు నేను మీకు కుమ్మరిస్తాను అంటున్నాడు. మంచిగానే చెప్తున్నాడు, బెదిరించి కాదు చెప్పేది సువార్త. బైబిళ్ళు పత్రికలు పంచేది రోడ్ల మీద. అయ్యా యేసుప్రభుని నమ్ముకోండి, నరకం తప్పుతుంది, యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తా ఉంటే మాకు అక్కర్లేదని చించేసేటోళ్ళు కొందరు, మనిషి పక్కకేసేటోళ్ళు కొందరు, రకరకాలుగా ఉన్నారు లోకంలో. మీకు పని పాట లేదనేటోళ్ళు కొందరు, రకరకాలుగా ఉన్నారు లోకంలో. కానీ వాళ్ళు ఎన్ని పనులు చేసినా కానీ చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదనే ఉంది. అది కూడా ఆజ్ఞే. యేసు ప్రభు ఆజ్ఞాపించినాడు ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అయ్యా మా పరిశుద్ధ గ్రంథములో దేవుడే చెప్పినాడు వెళ్ళి ప్రకటించమని. మతంలోకి దింపమని కాదు, మతం కాదు ఇది. మీ దృష్టిలో, లోకం దృష్టిలో మతము అని అనుకుంటున్నారు, కానీ ఇది మతం కాదయ్యా. మానవుడు నరకాన్ని తప్పించుకోవడానికి మార్గము, పరలోకము చేరడానికి మార్గము యేసుక్రీస్తు. ఇది మతం కాదు నాయన అని చెప్పి ఎంత మొత్తుకొని చెప్పినా కానీ ప్రజలకు చెవికి ఎక్కడంలే. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇది మతం మార్చుకోవడం అంటారు. మతానికి కులానికి సంబంధం ఉందా? లేదు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడింది. కానీ ఇక్కడికి వచ్చేసరికే తగ్గించడానికి, నరకాన్ని వేటలను ఎక్కువ చేయడానికి, రెండిటికి, కులానికి మతానికి మొత్తము ఫెవికాల్ లెక్క బంధం వేసినారు. ఇది ఓన్లీ దళితులకు మాత్రమే పెట్టినాడు, మిగతా వాళ్ళకు లేదు. పెద్ద పెద్దోళ్ళు దేవుని నమ్ముకుంటే వాళ్ళ కులం ఏం మారదు, పెద్దోళ్ళు నమ్ముకుంటే మారదు. చిన్న చిన్న సబుగా బీదలు బిక్కలు నమ్ముకుంటే వాళ్ళకు మారుతుందంట. కాబట్టి ఇది మా దేశము, మా ఇష్టం, ఏమైనా చేస్తామనే స్థితిలో ఉన్నారు. కాబట్టి దైవ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాము. ఆయన మాట వింటే నేను వర్షం ఇస్తాను, మీ భూమి పండుతుంది, మీ పశువులు పాలిస్తాయి, మీ పొలాలు పండుతాయి, మీ ద్రాక్ష తోటలు పండుతాయి, మీ మీదకి శత్రువులు రారు, శత్రువులు లేకుండా చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, నేను మీ మధ్యనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీకు సహాయం చేస్తాను. ఏమంటాడంటే శత్రువులను మీలో 5 మంది 100 మందిని తరుముతారంట, 100 మంది 10,000 మందిని తరుముతారంట. ఎందుకంటే నేను మీకు అండగా ఉంటా కాబట్టి అన్నాడు. ఒకవేళ నేను ఇన్ని చెప్పినా, ఇన్ని చేసినా, మా ఇష్టం అన్నట్టుంటే గిన మీ మధ్యకు అన్నీ పంపుతా అన్నాడు. ఖడ్గం పంపుతా, తెగులు పంపుతా, అన్నీ పంపుతా, మీ ఇష్టము అంటున్నాడు. ఈ మధ్యన జరిగింది కాబట్టి మాటి మాటికి వాళ్ళను గుర్తు చేసుకోవాల్సింది వస్తుంది సందర్భాన్ని బట్టి. కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటన మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాల్సింది వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ మందిరానికి పోయే వాళ్ళ ఇండ్లు కూడా కాలిపోయినాయి. అందులో ఒక ఇంట్లో బైబిల్ కాలిపోలేదు. ఎందుకు బైబిల్ కాలిపోలే? మీకు చెప్పిన పోయినసారి. అంటే మీరు ఏమి పట్టనట్టున్నారన్నమాట, ఏం ఎరగనట్టు పట్టనట్టు. పోయిన ఒక 4 రోజుల కిందట చెప్పిన బైబిల్ ఎందుకు కాలిపోలేదని. ఇప్పుడు బైబిలు మీ పిల్లలకు స్కూలుకు పంపించే ముందు బ్యాగులలో పుస్తకాలు పెట్టి పంపినారు. రోజు పుస్తకాలు మోసుకుపోవడం, పుస్తకాలు తేవడం. దానిని ఓపెన్ చేయలేదనుకోండి పుస్తకాలను, సంవత్సరం పొన్న చదువు బాగా వచ్చినట్ట. పుస్తకాలను ఏం చేయాలి? వాళ్ళు చదవాలి. చదివితే రోజు అవి చదివి పుస్తకాలు ఏమవుతాయంటే అట్టలు కూడా ఊడిపోతాయి, పాతగిలిపోతాయి. ఎందుకు పాతగిలిపోయినాయి, అట్టలు ఊడిపోయినాయంటే పిల్లలు చదివినారని అర్థము. ఎట్లున్నేటివి అట్లా ఫ్రెష్గా ఉన్నాయనుక పుస్తకాలు, వాళ్ళు ఏం దానిని చెయ్యి కూడా పెట్టలేదని అర్థము. అట్టనే మీ దగ్గర ఉన్న బైబిల్ కూడా చదివితే కాగితాలు మడతబడినట్టుంటాయి, అండర్లైన్ చేసినట్టుంటాయి, కొన్ని కలర్స్ అండర్లైన్ చేసినట్టుంటాయి. ఆ విధంగా చదవడం ద్వారా దేవుని వాక్యం మీలో పని చేస్తుంది. ఎట్లనే బైబిల్ అట్టనే ఉంది అనుకో, ఏం చదవలేదని. ఆ ఇంట్లో కొత్తగా ఉంది బైబిల్, బయటికి తీసుకొచ్చి ఇట్లా ఓపెన్ చేసి
చూపించు, అబ్బో దేవుడు ఎంత కార్యం చేసినాడయా, మావన్నీ కాలిపోయినా బైబిల్ మాత్రం కాలిపోలే. రే బైబిల్ నాది, బైబిల్ ఎవరిది? దేవుంది. నేను మీకు ఇచ్చిన, నువ్వేం చేసినావు? చదవలే. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఓపెన్ చేసి చదువుకోరా నాయన, బాగుపడతావని చెప్పి బైబిల్ కాలిపోకుండా బైబిల్ మళ్ళీ ఇచ్చినాడు దేవుడు. చదువుకోమని మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి మాటి మాటికి అన్ని కాలిపోయినాయి. చర్చి కాలిపోలే, ఒక ఇండ్లు కాలిపోలే, సేవకుని ఇండ్లు కాలిపోలే. ఆశ్చర్యం చూడండి. ఇంకొక స్థలంలో అయితే ఒక 10 గొర్రెలు ఉన్నాయి. ఆమె సాక్కుంటున్నది అడవిలోనే. అన్ని కాలిపోయినాయి, సకలము మొత్తము. ఆ 10 గొర్రెలు అట్టనే ఉన్నాయి. ఆ గొర్రెల కాటికి పోయి ముద్దు పెట్టుకొని ఏడుస్తుంది ఆమె, గొర్రెలను కాసేటోమే. ప్రభువా, నా గొర్రెలను ఎంత కాపాడినా ఉన్నాను, అగ్నికి ఆహుతి కాకుండా. నా ఇండ్లు పోయింది కానీ నా గొర్రెలు మాత్రం మిగిలిపోయినాయి అని ఆమె సంతోషంగా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి. ఆశ్చర్యం కాదా? అన్నీ కాలిపోయినాక అవి ఉన్నాయంటే. చుట్టూ అన్నీ కాలిపోయినాయి, అవి మాత్రమే బతికినాయి. కాబట్టి దేవుడు తన పిల్లలకు చేసేటువంటి ఆశ్చర్యం అది. గ్రంథంలో చూస్తూ ఉన్నాం, నా మాట వింటే నేను అన్నీ చేస్తా అంటున్నాడు. అన్నీ చేస్తా, మీకు ఏ అక్కర వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఏమంటాడంటే 26వ అధ్యాయంలోనే 14లో, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించినడలా, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా నిబంధనలను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునేలా, నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినేదరు, నేను మీకు పగవాడనగుదును. నా మాట వినకపోతే, నా వాక్యాన్ని చదవకపోతే, నా బోధ వినకపోతే, నాతో సహవాసం చేయకపోతే, నా ఆజ్ఞలు అనుసరించకపోతే, నేను చెప్పినట్లు మీరు ప్రవర్తించకపోతే, ఆయన అంటా ఉన్నాడు, నేను మీకే పగవాడనవుతాను. తాపకరమైన జ్వరాలు, క్షయరోగములు మీ మీదకి పంపుతాను, ఖడ్గమును పంపుతాను, తెగులను పంపుతాను. మీ నీడ మీరే చూసుకొని అర్లుపోయి భయపడి వణికిపోతారు అని చెప్తున్నాడు. కొందరు ఎవరి నీడ వాళ్ళే చూసుకుంటారు, ముబ్బున భయపడుతూ ఉంటారు, ఏదో వచ్చే మీదికి అన్నిట్లో. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మీరు విత్తనాలు విత్తుతారు కానీ వ్యర్థమవుతాయి, వేరేవాడు తీసుకుపోతాడు పంట. కాబట్టి జాగ్రత్త అని చెప్పి ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ జనాంగము, యూదా జనాంగము మొత్తము దేవుడు చెప్పినట్టు విన్నారా? వినకుండా పెడచెవున పెట్టినారా? వినాలా? చివరిలో ఇజ్రాయేల్ రాజ్యము అసురు చెరలేకి పోయినారు మాట వినకుండా. అసురు రాజు ఆ సన్హెరీబు అనే అతని కాలంలోనూ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత వచ్చిన ఆయన. వీళ్ళని ఏం చేసినాడంటే చెరలేకి తీసుకుపోయినాడు. తర్వాత యూదా రాజ్యంలో ఉన్నటువంటి యెహోయాకీము, సిద్కియా అనే వాళ్ళు వచ్చినప్పుడు ఇర్మియా ద్వారా 40 ఏళ్ళు వాళ్ళకు దేవుడు ఇట్లా చేస్తాడయా, దేవుని మాట వినండి, మందిరానికి రండి, మందిరం శుభ్రం చేయండి, మందిరంలో ఉన్న విగ్రహాలను తొలగించండి, బలులను తొలగించండి, దాన్ని పవిత్రపరచండి, బాగు చేయండి, అక్కడ మళ్ళీ బలిపీఠం పెట్టండి, ప్రార్థనలు పెట్టండి, యాజకులను పెట్టండి అని ఇర్మియా అనే దైవజనుడు వచ్చి ఎంత చెప్పినా కానీ మాకు అక్కర్లేదు అన్నారు. లోకములో ఉండేటివన్నీ తీసుకొచ్చి యెరూషలేము మందిరంలో పెట్టినారు. సూర్యుని తెచ్చిపెట్టినాడు, నక్షత్రాలను తెచ్చిపెట్టినాడు, మొలేకు అనేటువంటి ఒక దేవతను తెచ్చిపెట్టినారు, అగ్నిగుండము దాటిస్తున్నారు, దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్నారు, దేవుని కోపం రగులుకునేటట్టు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినందుకు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి పంపినాడు. ఎందుకు పోయినారు వాళ్ళు చెరలోకి అంటే వినాలా? 26వ అధ్యాయంలో చెప్పినాడా లేదా? మీరు నా మాట వినండి, పంట పండుతుంది, వర్షం వస్తుంది, అన్నీ ఉంటాయి. ఇంకా అంటాడు, నేను ఆకాశాన్ని భూమిని ఇత్తడిగా ఇనుముగా చేస్తా అన్నాడు. వర్షం రాదు, పంట రాదు, ఏమి రాదు, మొలక కూడా ఉండదు భూమి మీద అన్నాడు.
ఆయన చేతిలో సమస్తం ఉంది. మనం ఏం చేస్తాము? మనమేమీ చేయలేము. కాబట్టి ఒకసారి మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 19వ వచనంలో లేదా 20వ వచనం 28, 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు ఏ సంగతులు ఆజ్ఞాపించినాడో వాటిని గైకొనండి, బోధ చేయండి అని చెప్పినాడు. ఒకటోది ఏంటంటే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఉండాను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడని రాయబడింది. మారు మనసు పొందండి అని చెప్పి మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నా యొక్క పిల్లలు, నా కుమారులు, నా సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారు, వీధులలో పత్రికలు వంచుతున్నారు, కొత్త నిబంధన బైబిల్ ఇస్తున్నారు, మందిరాల్లో కూడా సువార్త చెప్తున్నారు. ఆ మాటలు వినండి. మీరు మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనసు మార్చుకొని జీవము గల దేవుని వైపు తిరగాలని చెప్పి సువార్తను ప్రకటిస్తున్నామని చెప్పి అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మరి ఇకోనియాలో లుస్త్రాలో జరిగిన ఆ సంఘటనలో అక్కడ దైవజనుడు పౌలు అంటున్నాడు, వ్యర్థమైన వాడిని, జీవము లేని వాడిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలనని మేము సిలువ వేయబడిన క్రీస్తును మీ మధ్యన ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి, పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పి వారు తెలియజేసినారు. యేసు ప్రభుని గురించి కూడా మా అపోస్తల కార్యములు 3:26 చివరి వచనములో, ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. మీరు లోకం వైపు మల్లుకుంటే నేనేం చేయలేను, నా వైపు మల్లుకుంటే, నా వైపు చూస్తే, నా వైపు తిరిగితే నేను మీకు సహాయం చేస్తా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు లోకంకి వెళ్ళిపోయినాడు. లోకంకి వెళ్ళిపోయినాక మళ్ళా ఎవరికి వెళ్ళి వచ్చినాడు? లాస్ట్లో ఎవరికి వెళ్ళి వచ్చినాడు? మళ్ళీ తండ్రికి వెళ్ళి వచ్చినాడు. ఇంకా తండ్రికి వెళ్ళి తిరిగినాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? తండ్రి ఆశీర్వదించినాడు. నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతా అన్నాడు. నువ్వు వీపు మళ్ళీ ఇచ్చే నేను కూడా వీపు మళ్ళీ ఇచ్చా అన్నాడు. కాబట్టి నయోమి మోయాబు దేశం పోయింది, వీపు మళ్ళీ ఇచ్చింది దేవునికి. ఏమైపోయింది? పతనం అయిపోయింది. మొత్తం పోగొట్టుకున్నాక మళ్ళా ఒక్కసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మతికి చేసుకొని మళ్ళా దేవునికి వెళ్ళి వచ్చింది. దేవుడు మళ్ళీ ఏం చేసినాడు? చేతులు చాపి రా నా కుమార్తె రా అని చెప్పి మళ్ళీ తీసుకున్నాడు. మనము ఎంతసేపు ఉన్నా చివరికి ఫైనల్ గోల్ ఏంటంటే దేవుడే. లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా, ఇండ్లు ఉన్నా ఇండ్లు లేకపోయినా, బంగారు ఉన్నా బంగారం లేకపోయినా, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, చివరికి పోయేది ఎక్కడికంటే దేవుని దగ్గరికే. అక్కడికి నేను పోను నీకు ఎవరికి అధికారము లేదు. కాబట్టి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అవి ముందు చెప్పిన, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇది ఆజ్ఞ. మనుషులు మారు మనసు పొందాలని ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది దేవుని ఆజ్ఞ. సాటి సహోదరుని ప్రేమించు అనేది దేవుని ఆజ్ఞ. నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయడని చెప్పాను, అది కూడా ఆజ్ఞ. ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాం అనుకుంటున్నారు? దేవుడు మనకి ఇచ్చినేటివి అవి. వాటిని అనుసరిస్తూ పాటిస్తూ ఆచరిస్తూ ఉంటే దేవుడు మనతో ఉంటాడని చెప్పి రాయబడింది. సరే, ఒకసారి దైవజనుడు పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి, 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఇందువు. ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఇందువు అని చెప్పి తిమోతికి పౌలు తెలియజేస్తా ఉన్నాడు.
ఈ విధంగా బోధించండి అని. 4వ అధ్యాయంలో ఈ చివరి దినాల్లో కడవరి దినాలలో అబద్ధికుల వేషధార వలన మోసపరచు ఆత్మల ఎందును దయముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. పైన శనివారము శివా గార్డెన్లో మహానంది రూట్లో ఎవరో ఒకైనా ఇస్సాక్ అనేటైన వచ్చాడని చెప్పి తేనెటీగలు లెక్క గుంపులు గుంపులు అన్ని రోడ్లమ్మడి నేను పోవాలా ముందు నేను పోవాలా అని ఆయన పైనుంటి వచ్చినాడు. ఆయనను ముట్టిన చాలు అన్నట్లు స్నానాలు చేసి తెల్లవారుజామునే 5 గంటలకే లేచి స్నానాలు చేసి సర్దుకొని ఉరుకు ఆటోలలో బస్సులలో ఏమర్రా అట్లా పోతున్నారంటే ఎవరో వచ్చినారా అక్కడ. అదే చెప్తున్నాడు ఈడ, అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. ఏమైపోతారు వీళ్ళంతా? విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆటికి పోతే ఏం దొరుకుతుందో, గుత్తికి పోతే ఏం దొరుకుతుందో, నంద్యాల పోతే ఏం దొరుకుతుందో, ఇంకొక ఊరికి పోతే ఏం దొరుకుతుందో, ఎక్కడికి పోయినా ఏం దొరకదు. ప్రపంచమల్లా తిరిగిన రూపాయికి 16 అనాలే. ఎక్కడ పోయినా ఏం దొరకదు. నువ్వు ఉన్న కాన్నే నువ్వు ఏ స్థలములు ఉన్నావో ఆ స్థలములోనే దేవుడు ఆశీర్వదిస్తాడని గ్రంథం చెప్పేది. ఎక్కడ 2 3 నా నామమున కూడి ఇందురో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఎక్కడ లక్షల మంది ఉంటారో అక్కడ నేను ఉంటానంటే మన సంగతి అంతే. ఛార్జీలకు లేకంగా అట్టనే ఉండింది పోలేక. ఇజ్రాయెల్ దేశం పోతామా మనము? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఇజ్రాయెల్ దేశం పోతేనే పరలోకం పోతాడు, లేకపోతే లేదు అని చెప్పి బైబిల్లో ఉన్నదనుకో. రోజు కూలి పని అయినా చేసుకొని కూడబెట్టుకొని 1 సంవత్సరం పాటు వాళ్ళు ₹1,00,000 సంపాదించుకొని ఎట్టనో గట్ట నరకం తప్పించుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ దేశం పోయేటోళ్ళమే. అట్లా చెప్పాలా దేవుడు? మీరు ఉన్న కానే, మీరు ఎక్కడున్నారో అక్కడనే నా విశ్వాసం ఉంచండి, నన్ను అంగీకరించండి, హృదయంలో చేర్చుకోండి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోండి, దేవుడు ఆయన మృతుల నుండి లేపని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారని చెప్పి మనకే చెప్పేసినాడు. ఆటికి పోతేనే బాగు చేస్తాడా? మేమేమంటే ఫ్లెక్సీ బ్యానర్ కొట్టించి పేర్లు వేసి పెట్టడంలే. దాదాపు 10 మంది చచ్చిపోయిన వాళ్ళు బతికినారు, అక్షరాల రుజువులతో కూడా ఉన్నారు. చెప్పుకుంటే ఈ మందిరం కాదు మొత్తం, ఇంకా మేము అంతా మొత్తం పుట్టపర్తి సాయిబాబు లెక్క వచ్చారు భక్తులు. అది కాదు బోధ. అలాంటి బోధలు చేయమని చెప్పలేదు. డబ్బు సంపాదన కోసం కాదు ఇది వాక్యము. ఆత్మల సంపాదన. ఏ సంపాదన? ఆత్మల సంపాదన. నిన్న ఒకవేళ అంటున్నాడు, అన్నా నిన్ను రెగ్యులర్గా పిలిచంటేమన్నా వాక్యం చెప్పడానికి. అయితే మా వాళ్ళు కొందరికి కుచ్చుకునే అన్నా నువ్వు చెప్పిన వాక్యాలు. వాళ్ళు వచ్చి ఇంకా ఆయనను పిలిచాకు అని చెప్పినారంట. ఆయన రాళ్ళతో కొట్టినట్టు ఉంటుంది వాక్యము, మాకు గుచ్చుకునేది, మేము దిద్దుకునే పరిస్థితి లేదు, మాకు ఏదో పైగా కొంచెం బోధ చేసి పర్వాలేదులే దేవుడు తోడుగా ఉంటాడని చెప్పిపోతే మేము ప్రేమిస్తాం. కానీ మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే ఎట్లెట్లంగా? మేము అన్నీ చేస్తుంటాము, మేము అన్నీ చేస్తాము, అన్నీ చేయండి ఏం పర్వాలే అనే బోధకులు విల్లంపయ్య అంటున్నారంట. అంటే పండగ చేసుకో, దినం చేసుకో, పసుపు రుద్దుకో, ఆకుొక్క పంచుకో, అన్నీ చేసుకో, ఆచారం చేసుకో, మళ్ళీ మందిరానికి పో, మళ్ళీ ఊర్లోకి పో, మళ్ళీ పండగ చేసుకో, ఇవన్నీ చెప్పాలంట. కలిసి మెలిసి 2 చేసుకుంటుంటే వాళ్ళకు సంబరం అంట ఆ సంఘస్థులకు. అంటే అట్లాంటి బోధ ఎవరు చేస్తారు? అనుకూలమైన బోధలు, అనుకూలమైన బోధకులు కావాలని చెప్పి వాళ్ళకు నచ్చినోళ్ళను కట్టిరగదు పాము సావదు అలాంటి బోధ చేసేటోళ్ళను దువ్వేటోళ్ళను భజనపరులను పిలుచుకున్నారు. మీ ఇష్టం, పిలుచుకోర్రి. వజ్రముల వంటి ఆత్మలు 5 ఉన్నా చాలన్నాడు. ఎలాంటి ఆత్మలు? వజ్రముల వంటి ఆత్మలు. చెత్త 1000 ఉన్నా కానీ ఏం లాభం ఉండదు. చెత్త ఏమవుతుంది? అగ్గి పెడితే కాలిపోతుంది. వజ్రాలు ఏమవుతాయి? అగ్గి పెట్టినా కానీ కాలవు, నిలబడతాయి. మనకు నిలబడే పని కావాలి, అది నేను బోధ చేసేది. కొట్టుకుపోయే పని, కాలిపోయే పని చేయాలంటే మచ్చుగా చేయొచ్చు,
లేనివి లేనివి ఉండాయని, ఉండేటివి లేవని చెప్పి ప్రజలను మభ్యపెట్టి భ్రమపరిచి మనము సంపాదించుకోవాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. నాకంటే వెనకొచ్చినట్లు లక్షలు సంపాదించుకున్నారు, ఏసీ కాలంలో తిరుగుతున్నారు. ఏం పనికి పోయి కష్టం చేసి సంపాదించుకోలే వాళ్ళు. వాక్యం చెప్పే వాళ్ళ బోధనా విధానం వేరు, మన బోధన విధానము వేరు. కాబట్టి ఏ విధము చేతనైతేనేమి, కక్ష చేత కానీ మిష చేత కానీ క్రీస్తు ప్రకటించబడుచున్నాడు గనక మీరు ఆటంకం చేయవద్దు అన్నాడు యేసుప్రభు. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో, ఆ యోహాను యాకోబులయ ఒకడు నీ నామమున దయ్యములు ఇడిపించంటే మేము పోయి ఆటంకం చేసినామంటే యేసుప్రభు మెచ్చుకుంటాడేమో అనుకున్నారు. యేసుప్రభు మెచ్చుకున్నాడా ఆటంకం చేసినామంటే? మెచ్చుకోలేదు. మీరెందుకు చేసినారు ఆటంకము? నా నామమున కదా చేర్చండి. ఎవడు చులకన చేయలేడయ్యా, మీరు ఆటంకం చేయకండి, చేయనియండి వాళ్ళ పని వాళ్ళు. పౌలు కూడా అన్నాడు, నాకు సువార్త ప్రకటించేటువంటి ఆ భారము నా మీద మోపబడింది కనుక నేను చెప్తున్నాను. ఒకవేళ నా మీద విరోధంతో కక్షతో మేము కూడా చెప్తామంటే చెప్పనియండి. ఫిలిప్పీ పట్టణంలో వాళ్ళు కూడా పోయి సువార్త చెప్పినారు. అందుకే పత్రికలు రాస్తుంటాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, నాకు సంతోషం. వాళ్ళు పత్రికలు ఇస్తున్నారు, వాళ్ళు కొత్త నిబంధన బైబిల్ ఇస్తున్నారు, సంతోషమే. మనం ఆటంకము చేయకూడదు. మేమే పంచాలా, మేమే చెప్పాలా, మీరు చెప్పకూడదు అనేది తప్పది. ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా పంచవచ్చు బైబిల్ పత్రికలు. కాబట్టి దేవుడు వాటిని ఆటంకం చేయమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి కొన్ని మానవ సంఘాల్లో కూడా కొన్ని దుర్బోధలు చేసినప్పుడు వాటిని ఏం చేయాలంటే ఖండించాలా అన్నాడు. వాటిని ఖండించాలా, బుద్ధి చెప్పాలా, ఉపదేశం చేయాలని చెప్పి గ్రంథములో ఇక్కడ తిమోతికి రాస్తూ తెలియజేస్తున్నాడు. ముగింపు చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అలాగే 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. ఏం చెప్పాలా? మీకు కథలు చెప్పాలా? ఏ కథలు? కల్పనా కథలు. కల్పనా కథలు అంటే కల్పించి చెప్పడం. బొమ్మరిల్లు, చందమామ ఉండేటి మేము చదువుకునేటప్పుడు. బొమ్మరిల్లు, చందమామ అనేది. ఇప్పుడు ఇంకా సెల్ వచ్చింది కాబట్టి మాకు కథలు కావాలని దాన్ని ఆన్ చేసి, మైక్రోఫోన్ ఆన్ చేసి, మాకు తెలుగులో కథలు కావాలని కొట్టు, వెంటనే నీకు ఏం కావాలన్నా మొత్తం వచ్చాయి. దయ్యం కథలు కావాలన్నా, దేవతల కథలు కావాలన్నా, రాక్షసుల కథలు కావాలన్నా, రాజుల కథలు కావాలన్నా, నీకేవి కావాలన్నా వచ్చాయి. ఈడంటే ఉన్నాడు కల్పనా కథల వైపు. చెప్తున్నాను, ఎస్పీజీ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంటే పోతే ఆ దైవజనుడు బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు. మొత్తం అయిపోయింది, ప్రార్థన చేసినారు, ఇళ్ళకి వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు బైబిల్ ఓపెన్ చేయమన్నాడా, ఓపెన్ చేయకుండా చెప్పమన్నాడా? చెప్పాలా లేదా? చేయాలా? బైబిల్ చేతులు అంటే ఓపెన్ చేయాలా, కొన్ని రెఫరెన్సులు చదివి చెప్పాలా, అది పద్ధతి. నేనేమి మూసి కూడా చెప్పగలను. అలాంటి దినాలు వచ్చా చెప్పతామట్లా. బైబిల్ లేకుండా పోయి చెప్పొచ్చు. ఎందుకు? ఇప్పుడు అవకాశం ఉంది, సమయం ఇచ్చినాడు దేవుడు బైబిల్ ఓపెన్ చేసి చదువుకొని చెప్పడానికి. కొన్ని దినాలు వచ్చాయి, ఆ దినాల్లో బైబిల్ ఓపెన్ చేయనియరు, మన చేతిలో ఉన్న బైబిల్ కూడా లాక్కొని పోతారు. ఆ దినాలు వచ్చాయి, అప్పుడు హృదయంలో నీ దేవుడు లాక్కపోతాడు? లాక్కపోలేడు. కాబట్టి అందుకే సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని ఎక్కడ భద్రం చేసుకోవాలా? హృదయంలో. మనం డబ్బు బంగారం ఎక్కడ భద్రం చేస్తాము? బీరువాలో, బ్యాంకీలో, లాకర్లలో, రకరకాల.
మా బ్యాంకు నందు లాకర్ సౌకర్యం గలదు అని చెప్పి రాసింటారు నోటీసులలో. తెలుసా మీకు? బంగారు నెలలు డబ్బు నెలలు ఇళ్ళల్లో పెట్టుకోరు. ఇంట్లో తాగుడుపోతాడు తిరుగుపోతాడు ఉంటే ఎప్పుడొక బీరువాలో తీసుకొని పోతారని చెప్పి లాకర్లలో పెడతారు. ఆ లాకర్ సిస్టమ్ వాళ్ళకే ఉంటుంది, పిన్ ఉంటుంది, దానికి పాస్వర్డ్. అక్కడ సేఫ్టీగా ఉంటాయన్నమాట. దానికి సంవత్సరానికి ఇంత. మీరు గోడౌన్స్లో వడ్లు ఎట్లా రెంట్ కడతారో వాళ్ళు డబ్బు బంగారం పెట్టుకునేందుకు సంవత్సరానికి ఇంత రెంట్ కట్టాలి లాకర్కు. కానీ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే లాకర్లో సౌకర్యం చేసినట్టు ఎట్లుంటుంది? కాబట్టి అట్లా భద్రం చేసుకోవడానికే ప్రయాస ఇదంతా. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినం ఇచ్చి సమయం ఇచ్చి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. లేవియాకాండం 26వ అధ్యాయంలో మీ ప్రజలకు నాయన కట్టడలను ఆజ్ఞలను ఆచరించమన్నారు, అనుసరించమన్నారు. అలాగుంటే మీకు తోడుగా ఉంటానన్నారు, మీ మధ్యన మా మధ్యన ఉంటామన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. పొలము విషయములో, కుటుంబ విషయములో, కాలముల విషయములో, వర్షకాలం వర్షం ఇస్తుంది, పొలము పంటనిస్తుంది, అన్ని ఆశీర్వాదాలని చెప్పినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. స్థానిక సంఘాన్ని 30 60 100 అభివృద్ధిపరచండి. అనేకులు మార్మనసు పాప క్షమాపణ పొందడానికి దయచూపండి. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.